ఈ కాల్పుల వెనకాల పాకిస్తాన్ ఉంది. ఈ కాల్పులు చేయిస్తున్నది నాన్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి చీఫ్ అడ్వైజర్గా ఉన్నాడు. అంటే లేని ప్రభుత్వానికి ప్రధాన సలహాదారు. అతను తాత్కాలిక ప్రధాన అని అందరూ అనుకుంటారే కానీ హీఈస్ జస్ట్ అ చీఫ్ అడ్వైజర్ టు ద నాన్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్. అతనే చేయిస్తున్నాడు. ఇదండి అక్కడున్న పరిస్థితి. డీప్ స్టేట్ నగ్న స్వరూపం ఒక్కసారిగా బయటపడింది. మాంసం తిని మెళ్ళో ఎముకలు వేసుకొని తిరుగుతాం డీప్ స్టేట్ బంగ్లాదేశ్లో. అదే వాసు గారు, బంగబంధు ముజిబుర్ రెహమాన్ గారు బంగ్లాదేశ్ ఉన్నంత కాలం భారత్కు రుణపడి ఉంటామని చెప్పేసి, బంగ్లాదేశ్ మొత్తం భారత్కు రుణపడి ఉంటామని చెప్పేసి చెప్పినటువంటి మాట. సో బంగ్లాదేశ్ ని ఏర్పాటు చేయడానికి భారత్ దాదాపు 4,000 మంది సైనికులను కోల్పోయింది. దాని తర్వాత ఆర్థికంగా అనేక రకాలుగా సాయం చేస్తానే ఉన్నాం. ఇప్పటికీ కూడా నాకు తెలిసి బడ్జెట్ లో ఎంతో కొంత సాయం మనం ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం. బంగ్లాదేశ్ పోతానే ఉంటుంది. ఇంత చేసినప్పటికీ కూడా బంగ్లాదేశ్ లో ఉన్న జనాలకి, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రీమిస్ట్ అని చెప్పుకోవచ్చు, ఎక్స్ట్రీమిస్ట్ కి భారత్ అంటే ఎందుకు అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, అంటే మనం చేసినవన్నీ కూడా మర్చిపోయేంతగా వీళ్ళకి మత పిచ్చి ఉన్నదనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇది మత పిచ్చి తప్పితే వేరే ఇంకేం లేదండి. 100% మత పిచ్చి. ఇదే విషయం మనము ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ అయినాం. ఎప్పుడు 1940లో ఎప్పుడైతే జిన్నా ముస్లిం లీగ్ పేరుతో ఒక రిజల్యూషన్ తీసుకొచ్చాడో, ఆ రిజల్యూషన్ ఏమని, భారత్ని ఖచ్చితంగా విడదీయాల్సిందే, ముస్లింలు మెజారిటీగా ఉన్నటువంటి ప్రాంతాలను విడదీయాల్సిందే, మాకు సపరేట్ ప్రాంతం మాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ముస్లిం లీగ్ ఆధ్వర్యంలో జిన్నా ఎప్పుడైతే రిజల్యూషన్ తీసుకొచ్చాడో, సరే దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించింది. మళ్ళీ వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీతో తులసిరెడ్డి గారు మెజారిటీ అన్నారు. హిందూ మెజారిటీ అయితే ఎప్పుడు కూడా ప్రత్యేక దేశం కోరలేదు, ఎప్పుడు కూడా అల్లరి జరగలేదు, ఎప్పుడు ప్రత్యక్ష చర్యలు కూడా జరగలేదు. కానీ ముస్లిం మెజారిటీ ఎప్పుడైతే పెరిగిందో, ముస్లిం మెజారిటీ పెరిగిన ప్రాంతాల్లో వెంటనే ముస్లింల సపరేట్ దేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి రిజల్యూషన్ పాస్ చేసుకున్నారు. దాని తర్వాత కాంగ్రెస్ ఖండించింది. మళ్ళీ కాంగ్రెస్ కి ఏమైందో తెలియదు కానీ ప్రత్యక్ష చర్య జరిగిన తర్వాత వెంటనే ఒప్పుకున్నది కూడా. 1943లోనో 4లోనో మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క సమావేశాల్లో ఒక రిజల్యూషన్ పాస్ చేసి, ఇప్పుడైతే ఒప్పుకుంటున్నాం భారతదేశ విభజనను, ఇప్పుడు ఒప్పుకుంటున్నాం, మళ్ళీ తర్వాత మళ్ళీ కలుస్తామని ఒక ఆశతో ఒప్పుకుంటున్నాం అని చెప్పేసి రిజల్యూషన్ పాస్ చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన ఒకసారి గుర్తు చేస్తున్నాయి. 1929లో కూడా అక్కడ ఒకసారి కాంగ్రెస్ పార్టీ రిజల్యూషన్ లో భారత్ ఎట్టి పరిస్థితుల్లో సంపూర్ణ స్వరాజ్యం సాధిస్తామని చెప్పారు. దాని తర్వాత జరిగినటువంటి అనేక కాంగ్రెస్ మీటింగ్లలో సంపూర్ణ స్వరాజ్యం గురించి మాట్లాడారు. ఎందుకో మరి ముస్లింలు కొంచెం జిన్నా వచ్చి మాట్లాడేసరికి జిన్నా నాకు ప్రధానమంత్రి కావాలి, వెనుకబెట్టే ప్రధానమంత్రి అవుతాడని చెప్పేసి జిన్నా మనసులో ఎప్పుడైతే ఆశ పుట్టిందో వెంటనే నెహ్రూ గారికి భారతదేశాన్ని విభజించాలని చెప్పేసి వెంటనే కోరిక కలిగింది. వెంటనే గాంధీ గారు ఒప్పుకున్నారు, అందరూ ఒప్పుకున్నారు. ఇది పరిస్థితి. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్న పరిస్థితిని కూడా దీన్ని ఫెమిలియర్ కింద చూసుకోవచ్చు. మనం చూసుకుంటే మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఏంటంటే, బంగ్లాదేశ్ ఎక్కడైతే బంగ్లాదేశ్ యొక్క శరణార్థుల పేరు కావచ్చు, లేకపోతే వలసల పేరుతో కావచ్చు, ఎక్కడెక్కడైతే ఈ ఈశాన్య రాష్ట్రాల్లో, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్ లో ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి జిల్లాలన్నింటినీ కలుపుకొని ఆ గ్రేటర్ బంగ్లా ఏర్పాటు చేసుకోవాలని ఒక ఆశ వీళ్ళకి కలిగినట్టున్నది. మళ్ళీ నాకు తెలిసి ఇప్పుడు కానీ భారతదేశంలో ఇప్పుడు మనకు స్ట్రాంగ్ గవర్నమెంట్స్ ఉన్నాయి మోడీ గారి నాయకత్వంలో. కానీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కానీ వస్తే, ఇప్పుడు కాకపోయినా 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు కాంగ్రెస్ పార్టీ కానీ వస్తే, ఇదే ముస్లిం మతోన్మాదులు మళ్ళీ మాకు అల్లర్లు చేసో, ప్రత్యక్ష చర్య లాంటివి చేసో, మళ్ళీ మాకు సపరేట్ కావాలంటే ఇవి కూడా ఇచ్చేసే పరిస్థితిలో ఉన్నారు. ఎవరు ఇచ్చేస్తారు కూడా, ఎందుకంటే మెజారిటీ అంటున్నారు కదా, మెజారిటీ ఉంటే ఇచ్చేస్తారు కూడా గట్టిగా పట్టుకుంటే. అందుకంటాను దీనికి సొల్యూషన్ ఒకటే, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులను కాపాడుకోవాలి. బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులను కాపాడుకోవడానికి ఇప్పుడు మేము సిఏ తీసుకొచ్చాం. అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులని కూడా కావాలనుకుంటే, హిందువులందరూ కూడా కావాలనుకుంటే భారతదేశానికి రావడం. లేదా నాకు అనిపిస్తుంది ఏంటంటే, బంగ్లాదేశ్ రెండు దేశాలు అవుతుంది. బంగ్లాదేశ్ ని ఏర్పాటు చేసినటువంటి శక్తి ఉన్నటువంటి భారతదేశానికి బంగ్లాదేశ్ రెండుగా విడగొట్టే శక్తి లేదంటారు. బంగ్లాదేశ్ రెండుగా విడగొట్టి రవికుమార్ గారు ఐ హావ్ ఎ క్వశ్చన్. వాడెవడో దేశంలో అది రెండుగా విడిపోవాలి, మూడుగా మనకి ఎందుకండి దారినిపోయే దినాలని నెత్తినికెత్తుకోవటం? వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు కదా. ఇది ఆల్రెడీ ఒకసారి చేసి ఏది మొట్టికాయలు తిన్నాం. బంగ్లాదేశ్ని విడగొట్టే ప్రయత్నం చేయటమే మనకి మోస్ట్ అన్వాంటెడ్ డెవలప్మెంట్. ఇట్స్ మై పర్సనల్ పర్సెప్షన్. పెద్దలు తులసిరెడ్డి గారు డిఫర్ దారినిపోయే దరిద్రాలను నెత్తికెత్తుకోవటం. వాళ్ళు కొట్టుకు చచ్చేవాళ్ళు వదిలేస్తుంటే అయిపోయేది. మీరు 3,000 మంది సైనికుల గురించే మాట్లాడుతున్నారు.
ఆ రోజు మనం ఇచ్చింది 4,000 కోట్ల రూపాయలు, దట్ కమ్స్ అరౌండ్ ఈరోజు ఒక 2.5 లక్షలు 3 లక్షల కోట్ల రూపాయలు. ఎవరి డబ్బు ఇది? భారతదేశం డబ్బు. ఇవ్వాల్సిన అవసరం ఉందా? మీ వీడియో ఆఫ్ అయిందండి, ఆన్ చేసుకోండి. ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదు కదా. ఇదంతా ఇప్పుడు శ్రీలంకలోనూ అదే చేసాం, అది దారిని పోయే తద్దినమే. ఆ రోజు అక్కడ శ్రీలంక మనకు వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు అక్కడ తమిళీలంని ఎగదోయాల్సిన అవసరం మనకి ఎందుకు వచ్చింది? మన వైపు నుంచి కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి. సో ఇలాంటివి దారిని పోయే వ్యవహారాలను నెత్తికెత్తుకోవటం వెనకాల వ్యూహాత్మక తప్పిదాలు ఉండుండొచ్చు. ఒకసారి తులసిరెడ్డి గారి దగ్గరికి నేనేమంటున్నానంటే, అక్కడ బంగ్లాదేశ్ ఏమి వేరే ప్రాంతం కాదు, బంగ్లాదేశ్ కూడా హిందుస్థానే. బంగ్లాదేశ్ తర్వాత విడిపోయింది, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భారతీయులే. ఆ భారతీయులు కాపాడుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత మనకు ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే మనం కొన్ని చట్టాలు కూడా చేసుకున్నాం. మరి వాళ్ళకి మన భారతదేశంలో వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడానికి మనం ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. అయితే విడగొట్టాలి అని ఎందుకు అంటున్నారంటే, అక్కడ ఆల్రెడీ ఇప్పుడు చిట్టగాంగ్ లాంటి ప్రాంతాల్లో అక్కడ హిందూ సంఘటనలు నడుస్తా ఉన్నాయి, లేవని కాదు, హిందూ సంఘటనలు నడుస్తా ఉన్నాయి. హిందూ దేశం కోసం అక్కడ కొట్లాడుతున్నారు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి నడుస్తా ఉన్నాయి, లోపల నడుస్తా ఉన్నాయి. చాలా తెలిసి ఈ రోజు రేపు అది బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. సో దానికి మనం సపోర్ట్ చేయాలంటారు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు నేను ఒక ఏదో మతం వైపు మాట్లాడలేదండి, మానవత్వం వైపు మాట్లాడతాను. అక్కడ హిందువులందరూ కూడా మనుషులే, హిందువులందరికీ కూడా జీవించే హక్కు ఉన్నది. హిందువులందరినీ కూడా ఇట్లా దిగుదాసి చంపినట్టు చంపుకుంటూ పోతామంటే వాడు పక్కన చూసుకుంటూ ఊరుకుంటే, మా ఎక్కడో దూరంలో ఉన్నటువంటి అమెరికా వాడు, అటు పక్కన ఎక్కడో ఉన్నటువంటి చైనా వాడు వచ్చేసి అక్కడ వాడు పెట్రోల్ పోసి ఆడ ఏం చేయాలో అవన్నీ చేస్తాడు. మనంగా ఇన్వాల్వ్ కాకపోతే అది మన పక్కల బల్లలా తయారైపోతుంది రేపు పొద్దున. అందుకే దాన్ని ఖచ్చితంగా దాన్ని సెంట్రేట్ చేయాలంటే, పక్కలో బల్లెల్లా తయారు చేసుకుంది ఎవరు? మనం కాదా అని అడుగుతున్నా నేను. పక్కలో బల్లెల మనమే కదా, మనకెందుకు? నేను మళ్ళీ చెప్తున్నా అండి, ఆ రోజు షేక్ ముజిబుర్ రెహమాన్ గారిని ఒక గంట గనక మన ఇండియన్ హెలికాప్టర్స్, ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్ వెళ్ళి ఉంటే, ఒక గంట వ్యవధి ముందు వెళ్ళి ఉంటే ఆయన కాపాడగలిగిండేవాళ్ళం. అదృష్టం ఏంటంటే కుటుంబాన్ని మొత్తాన్ని చంపేశారు. ఒక షేక్ హసీనా ఆ రోజు ఢాకాలో లేకపోవటంలో ఆయన కుమార్తె, ఆమె బతికి బట్ట కట్టింది. సో ఈ ఊరికి ఉపకారం చేసే కార్యక్రమాలు ఆపేసి మన సంగతి ఏదో మనం చూసుకుంటే బెటర్ కదా అనే ఒక భావన. మన సంగతి అది కూడా మన సంగతి అంటున్నాడు. మన సంగతి కావాలి, వదిలేద్దాం. అట్లనే వదిలేస్తే ఇక మనకు అర్థం. పండిట్ నెహ్రూ గారే వదిలేశారండి, మనం ఏం చేస్తాం, మోడీ గారు ఏం చేస్తారు అని జనం అడుగుతున్నారు. ప్రపంచంలో ప్రతి ఒక్కడు వస్తాడు, ఏదో ఒక బార్డర్ వైపు వచ్చి కూర్చుంటాడు. అక్కడ కూర్చొని అక్కడ వాళ్ళ మెజార్టీ పెంచుకొని ఇంగ్లీష్ నాదే, ఇంగ్లీష్ నాకు ఇచ్చాను అంటే 40-50 సంవత్సరాలు అట్లా తెచ్చుకుంటూ పోదామా, అట్లా వదిలించుకుంటూ పోదామా? ఇప్పుడు హిందుస్థాన్ అనేది ఎక్కడ నుంచి ఉంటుందండి? హిందుస్థాన్ అంటేనే సింధు దేశం. అక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ బంగ్లా నుంచి కింది వరకు కూడా మన హిందుస్థానే. అటువంటి వాటి ఇప్పుడు హిందువులు ఎవరు చేతగాని వాళ్ళన్నట్టుగానే ఉంటుంది. అప్పుడు ఇక నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఫ్యూచర్ లో 50 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత భారత్ ఇంకొక 30 ముక్కలైనా కూడా ఆశ్చర్యపోక అవసరం లేదు. మరి అయితే మీరు మీలాగా ఆలోచిస్తే మనకెందుకు అని ఆలోచిస్తే ఇంకో 30 ముక్కలు అయితే మనకెందుకు అంటే మన బార్డర్స్ దగ్గర మనం చూసుకుందాం, పక్క దేశాల సంగతి ద్వారా మనకెందుకు? అది నేనేది మన బార్డరే, అది కూడా మన బార్డరే. బంగ్లాదేశ్ కి మనకి ఏం పెద్దగా బార్డర్లు గోడలు లేవు పెద్దగా. రైట్. ఒకసారి తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. తులసిరెడ్డి గారు, పండిట్ నెహ్రూ వాసుదేవన్ గారు ఆడియో డిస్టర్బెన్స్ గా ఉంది, క్లారిటీ లేదు చూడండి, బ్లర్ గా వస్తుంది. తులసిరెడ్డి గారు మాట్లాడింది, రవికుమార్ గారు మాట్లాడింది. పీసీఆర్ సరే, తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. తులసిరెడ్డి గారు, పండిట్ నెహ్రూని ఆ రోజు చిట్టగాంగ్ ప్రాంతవాసులు వచ్చి, అయ్యా మేము మీతోనే ఉంటామంటే అక్కర్లేదన్నాడు. మాకు అదేదో డిస్టెన్స్ ఎక్కువ ఉంది, అక్కర్లేదన్నారు. వాళ్ళు అడిగారు, సింధు వాళ్ళు అడిగారు, అక్కర్లేదన్నారు. సో ఆ రోజు అంటే పండిట్ నెహ్రూ గారిని ఎంచేంతటి మేధో సంపత్తి ఉన్న వాళ్ళు ఈరోజు ఎవరు లేరు, కానీ వ్యూహాత్మకంగా